వాకిట పాపము ఏమండి సత్క్రియ చేయని వాని ఎదుట పాపం పొంచి ఉంటుంది. సత్క్రియ చేసేవాడి దగ్గర కూడా వస్తుందా? వస్తుందండి. ఇదే ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం చూడండి ప్రియులాల. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం. ఒక మహనీయుడు కనపడతాడండి. అతనే యోసేపు. యాకోబుకు ప్రియమైన భార్య రాహేలుకు పుట్టినటువంటి తొలి సంతానం ఈ యోసేపు. అన్నదమ్ములందరూ పగబట్టి ఐగుప్తు దేశానికి అమ్మేస్తారు. ఐగుప్తు దేశానికి వర్తక వ్యాపారం చేసుకునే మిద్యానీయులకు అమ్మబడతాడు. ఈ మిద్యానీయులు ఐగుప్తుకి వెళ్ళిపోయి ఐగుప్తు ఫరో రాజు కింద రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన ఒక పోతీఫర్ ఉంటాడండి. ఆ పోతీఫర్ దగ్గరే బేరం పెడతారు ఈయనని. ఎవడు పుట్టించాడు? ఈ 10 మందిలో కుళ్ళు పుట్టిందండి. లోపల పాపం పెంచుకున్నారు. ఐగుప్తు దేశానికి అమ్మబడినటువంటి యోసేపు యథార్థతను విడిచిపెట్టక దేవుని యందు భయభక్తులు కలిగి పరాయి దేశంలో పరజనుల మధ్యన బానిసగా నలిగిపోతున్నవాడు మంచితనాన్ని నమ్మకత్వానికి మరో పేరుగా ఉన్నాడండి. అలాగున ఫరో రాజదేహ సంరక్షకుల అధిపతి అయినటువంటి పోతీఫరు కొన్న తర్వాత తన ఇంటి మీద పనివాడుగా పెట్టుకుంటే చాలా ఉన్నతంగా నడుచుకుంటాడండి. మంచి నమ్మకస్తుడు. అలాంటప్పుడు పోతీఫరు తన ఇంటి మీద యావత్ ఆస్తి మీద తనకు కలిగిన సమస్తం మీద ఇతనిని అధిపతిగా ఉంచితే ఇతని మీద నమ్మకం కలిగి అతడు భోజనం చేయటం తప్ప ఈ ఇంట్లో ఏముందో ఏది లేదో తెలియని పరిస్థితి పోతీఫర్ది. 39వ అధ్యాయం 9వ వచనం చూడండి. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపబడలేదు. ఏమండి, పోతీఫర్ భార్యతో అంటున్న మాట. ఆ భార్య ఏమన్నది? యోసేపు అందగాడు, బ్యూటిఫుల్ పర్సన్ అండి, అందగాడని రాయబడ్డది. అట్ ది సేమ్ టైం ఈజ్ ఎ వైజ్ మ్యాన్, మంచి తెలివైన వాడు. ఏమండి, కళలు దేవునికి ప్రియుడు, మంచి అందగాడు, తెలివైన వాడు, నమ్మకమైన వాడు, ఇంటి మీద నా భర్త తర్వాత ఈ యావత్తు సమస్తం మీద అధికారిగా ఉన్నవాడు. కనుక అతను చూసింది అతని మంచితనము, అతని నమ్మకము, అతని తెలివితేటలు, అతని దేహ దారుఢ్యము, అతని అందాన్ని చూసి ఏమండి సాతాను ఆమెలో ప్రవేశించి లేనిపోని ఆలోచనలు పుట్టించి యోసేపు మీదకి ఉసికొలిపిందండి. ఉసికొలిపిందండి. ఆవిడకు కలిగిన ఆలోచన కాదు, ఆవిడలో దేవుని సత్క్రియ చేస్తున్న వారిని పడగొట్టడమే సాతాను యొక్క తంత్రం అండి. అలాగున పోతీఫర్ భార్యలోనికి దూరిపోయిన ఈ దయ్యం యోసేపును పడగొట్టాలని పరాయి దేశస్తుడికి నీ ఇంటి మీద ఎంత అధికారం ఉందో అని నేర్పించి ఏమండి తనను అనుభవించు, తన కోరికను తీర్చమంటని అన్నప్పుడు అస్సలకి లొంగని వ్యక్తి అండి. ఇంద్రియ నిగ్రహశాలి అండి యోసేపు, చెప్పక తప్పదండి. సర్వేంద్రియాలను తన నిగ్రహంలో ఉంచుకున్న మహనీయుడండి. యోగ చేయలేదండి, ఏ చెట్టు కింద కూర్చొని జపం చేయలేదండి. దేవుని మాట అంటే సమస్తాన్ని ఆధీనంలో పెట్టుకునే శక్తి వాక్యానికి ఉంటుంది. దేవుడి మాట ప్రకారంగా నడుచుకుంటున్నాడు కనుకనే ఇంద్రియాలన్నీ అవయవాలన్నీ ఆధీనంలో ఉంచుకొనగలిగాడు. అదే స్థలంలో అదే ప్లేసులో మరొకడు ఉంటే ఏం జరిగేదో మీరు ఆలోచించండి. అప్పుడు యోసేపు అంటున్నాడు ఆ మహా తల్లితో, దీని పేరు రాయలేదండి, ఇది తల్లి కాదు, ఇది దుష్టురాలు. ఏమంటున్నాడు చూడండి ఆవిడతో, నీవు అతని భార్య, నా యజమానుడి భార్యవై ఉన్నందున నిన్ను తప్ప తనకు కలిగిన సమస్తము మీద నన్ను అధికారిగా ఉంచాడు, కానీ నీ మీద మాత్రం నాకు ఏ పవర్ లేదమ్మా. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందును అని అన్నాడండి. ఎవరన్నారా చెప్పండి ఈ మాట? యోసేపు తప్ప ఇంతవరకు ఎవరని లేదండి. యోసేపు చరిత్ర అబ్రహాం గారి గర్భవాసం నుండి వచ్చినటువంటి యోసేపే అన్నాడండి. ఇంత గొప్ప చెడ్డ కార్యం, దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా నేను ఎలా పాపం కట్టుకుందను అన్నాడు. పాపం కట్టుకోవడం, పాపాన్ని కట్టుకోవడం
పాపం ఎందుకు ఒడిగట్టుకుంటున్నారు అంటుంటారు అప్పుడప్పుడు, తెలుసో తెలియకనో. మరి ఏం ఒడిగట్టుకుంటారేమో. కానీ యోసేపుకు అర్థమయ్యింది, దేవునికి విరోధముగా నేను పాపము ఎలా కట్టుకుందును, నా యజమానుడికి నేను నా మీద ఎంత నమ్మకం ఉంటే తనకు కలిగిన యావత్తు మీద నన్ను అధికారికి ఎందుకు నియమించుతాడు? అతని నమ్మకాన్ని నేను వమ్ము చెయ్యను. నిన్ను తప్ప నన్ను దేనికి, నిన్ను తప్ప సమస్తం నాకు లోపరిచాడు, కానీ నేను అతనికి దాసుడని నన్ను కొన్నాడు. దాసునిగానే ఉన్నాడు. కానీ ఏమండి, ఎక్కడ ఎవరి మీద అజమాయిషి ఎక్కువగా చేసినట్టుగా లేదండి. ప్రేమతోటే అన్ని కార్యక్రమాలు చేశాడండి. దేవుణ్ణి మెప్పించిన వాడు, ఎట్ ది సేమ్ టైం తన మీద అధికారిగా ఉన్న పోతీఫర్ను కూడా సంతోషపరిచిన వాడు. ఏమి ఉందో ఏది లేదో తెలుసుకోలేనంతగా ఉన్నాడంటే, ఇంట్లో ఏముందో ఏమి లేదో యోసేపుకే తెలుస్తుంది, కానీ పోతీఫర్కు తెలియదండి. అప్పుడు పారిపోతాడండి. మరొక రోజు ఏదో పని మీద ఇంటికి వస్తాడు. ఒంటరిగా ఉన్న అతన్ని చూసి అతని మీద మనసు పారేసుకుంది, కానీ అతడు మాత్రం లొంగలేదండి. పారిపోతాడండి. పై పని పట్టుకుంటుంది, ఆవిడ చేతిలో వదిలేసి వెళ్ళిపోతాడే తప్ప ఆవిడకు లొంగని వ్యక్తి, ఇంద్రియ నిగ్రహాలు యోసేపు అండి. అంత గొప్పవాడండి ఆ మహనీయుడు అన్న మాట మనం చదువుతున్నాం. దేవుని ఎదుట దేవునికి విరోధముగా నేను పాపము ఎలా కట్టుకుందునని బాధపడుతున్నాడు. అవకాశం వచ్చింది కానీ గెంతులేసే రకాలను చూసాము, కానీ ఇంతటి మహనీయుడు ఎక్కడ చరిత్రలో కనపడతాడండి? లేదండి. యోసేపు అంత ఉన్నతమైన, అతన్ని కూడా పడగొట్టాలని చూసిందంటే సాతాను ఎంత పకడ్బందీగా ఉంటుందో మీరు ఆలోచించండి.